స్పాట్లో పోతాడు అనుకున్నాను. 2 సార్లు గుద్దాను తెలుసు ముసలోడిని, చావలేదు. హాస్పిటల్లో చచ్చాడు. హాస్పిటల్ ఎలా చచ్చాడు అనుకున్నావా? దానికో స్కెచ్ చేశా, గుర్తులేదా? ఆ రోజు ట్రైన్లో మంత్ అవుతూ గుర్తుందా? ఆ రోజు మీ నాన్న చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గిరితో టెన్స్గా మాట్లాడుతున్నావు. ఆ టైంలో నేను కాంపౌండర్ గుర్తుకెళ్ళాడు. అది నేనే. అయ్యయ్యో, దవడ పగిలిందా? నువ్వు మాట్లాడలేవు బాబాయ్? అయితే నేనే మాట్లాడతాను. ముందుగా నమస్తే బాబాయ్, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. ఇంకొకలా కూడా పరిచయం చేసుకోనా? మిమ్మల్ని గుర్తుంది, నేనే. గట్టుడువే బాబాయ్, కారుతో గుద్దులో దులిపేసుకుని హ్యాపీగా ఇక్కడ ఏసీ రూమ్లో రిలాక్స్ అవుతున్నావా? కాకపోతే కాస్త డబుల్ పని పెట్టావు అనుకో, కొంచెం దోల తీరుతుంది. ఓకే, ఈసారి మాత్రం మిస్ అవ్వదు. బాబాయ్, నిన్ను ఎలా చంపుతానో తెలుసా? నిన్ను బతికించి ఈ మందు బాటిల్లోకి, నిన్ను చంపే ఈ మందు నెక్కిచ్చి ఈ బాటిల్ని ఇక్కడ పెడతా. నువ్వు చూస్తుండగానే నీ కొడుకు చేతుల్లో తెలిసి తెలిసి నువ్వు చచ్చిపోతావు. నీ అదృష్టం ఎంతమందికి వస్తుంది బాబాయ్. కానీ నేను ఎంతో చంపుతున్నానో తెలుసుకోనుంది కదూ. నీ కొడుకుతో చిన్న పని ఉంది, ఆడ పని చేయాలంటే నువ్వు చచ్చిపోవాలి. మీ వాడికి అసలు టైం సెన్సే లేదు. ఏడి రాడే? హ్యాపీ జర్నీ బాబాయ్. నువ్వు వచ్చి మంది ఎక్కిస్తుంటే మీ నాన్నేమో, రే వద్దురా, అది విషయంరా, ఎక్కిస్తే చచ్చిపోతాడానికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నువ్వేమో ఆయన నొప్పులు తట్టుకోలేక ఏడుస్తున్నాడు అనుకుని స్వయంగా ఇదే చేతులతో విషయం ఇచ్చి చంపేశావు కదరా. You bastard! ఏంటన్నయ్యా, ఇక్కడ ఎవరు లేరుగా, ఓవర్ యాక్షన్ ఎందుకు? రేయ్, మా నాన్న ఎందుకు చంపావురా? నీకు తెలీదా? నిజంగా మర్చిపోయావా ఏంటి? అంతా మర్చిపోయావా? నాకిచ్చిన మాట కూడా మర్చిపోయావా? ఆ రోజు ట్రైన్లో అప్పుడు నా ప్రాబ్లం కూడా చెప్పాను, దాంతోనే నా ప్రాబ్లం కూడా చెప్పాను. గుర్తు తెచ్చుకో. ఆ రోజు ట్రైన్లో మీ నాన్న ప్రాబ్లం కూడా నాకు చెప్పావు. నా సెల్కి మీ నాన్న కూడా ఫోన్ చేశాడు. మందు తాగకపోతే సస్తామని అడిగావు. ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దని కూడా అన్నావు. మీ నాన్న వెనక కూడా ఫోన్కి వచ్చేసాడు. నువ్వు అంత చెప్పినా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. అరే రేపు పొద్దు నేను ఇంటికి వెళ్ళగానే ఏం వినాల్సి వస్తుందని నువ్వు బాగా టెన్షన్ పడ్డావు. రేపు పొద్దునే దిగగానే ఏం వినాల్సి వస్తుందో ఏంటో. ఏంటి బాస్ ఇది? నీ ఏజ్ ఏంటి, ఈ టెన్షన్లు ఏంటి? కొన్ని బ్రతుకులంటే బాసు తప్పదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. నరకం చూపించేస్తున్నాడు బాసు. చంపేనా చంపేనా చంపేనా? నాకు నా ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చంపేనా? నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? నాకు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది బాస్. ప్రాబ్లం చూడు, నీకు మీ నాన్నతో ప్రాబ్లం, అలాగే నాకు నా వైఫ్తో ప్రాబ్లం. నువ్వు మీ నాన్న చంపుకోలేవు, నేను నా వైఫ్ని చంపలేను. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్. అందుకని నేను మీ ఫాదర్ని చెప్తాను, నువ్వు నా వైఫ్ని చెప్పు. మర్డర్స్ ఎక్స్చేంజ్. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కనపడలేదు బాసు. ఓకేనా? హెల్ప్ చేస్తావా? ఓకేనా? నువ్వు హెల్ప్ చేస్తావు? ఓకే ఓకేనా? ఓకే. తాగిన మత్తులో నేనేదో వాగితే అది అడ్డు పెట్టుకుని మా నాన్నని చంపుతావురా? నేను కూడా తాగేవాగా, అయితే మాత్రం నా మాట నిలబెట్టుకోలా? 48 గంటలు మీ నాన్న లేపేలా? పెళ్ళైన దగ్గర నుంచి రోజు దాంతో నరకం అనిపిస్తున్నాను. దాన్ని చంపలేక నేను బతకలేక వస్తున్న టైంలో నువ్వు దొరికావు. డీల్ చెప్పా, ఓకే అన్నావు. నువ్వు నా పిల్లని చంపుతావు నమ్మి నేను మీ నాన్న చంపాను, లేకపోతే నాకేంటి అవసరం? అయినా ఇప్పుడు డిస్కషన్ దాని గురించి కాదు. నా పిల్లాన్ని ఎప్పుడు చంపుతావు?
అయినా నేను మర్డర్ చేస్తానని ఎలా అనుకున్నావురా? నీ అబ్బా ప్రతి వాడి పోసలు తప్పేవాడే పని అయిపోగానే వదిలి చేసుకోవటం. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. మీ నాన్న యాక్సిడెంట్లో పడిన అందరూ అనుకుంటున్నారు, కానీ అది మర్డర్ అని త్వరలోనే బయటపడుతుంది. నీకు మాత్రమే తెలుసు అది నేను చేశానని, కానీ బయటకు వచ్చేది అది నువ్వు చేసావని. నీకు తెలియట్లా ఏం జరగబోతుందో. నువ్వు ఊహించుకోలేనంత దారుణంగా కూరుకుపోతావు. నీ ఫ్యూచర్ అంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది. నా మాట విని నా పని చేస్తే ఇందులోంచి నువ్వు బయటపడతావు. పైకి చూడకు. ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్ యూ. నిన్ను కాపాడేది నేను. మర్డర్ నువ్వు చేయలేదని ప్రూవ్ చేసే ఈ సీడీ. ఆలోచించుకో.